హాయ్ అండి. ఈరోజు వచ్చి పాస్తా రెసిపీ. చూసిన కొలది మీకు కూడా తినాలనిపిస్తుందా? ఇది ఎలాగ తయారు చేసుకోవాలో మన వీడియోలో వెళ్ళి చూస్తామా. ముందా పాస్తాకి బాయిలింగ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా చూసే విధంగా బాయిలింగ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగానే రెడీ చేసుకోండి, ఎంత టేస్టీగా వస్తుంది. చూడండి, నేను చూపించిన విధంగానే మరి ఎక్కువ బాయిలింగ్ చేసుకుంటే మెత్తగా అయిపోద్ది. చూసుకుంటూ బాయిలింగ్ చేసుకుని సరిపోద్ది. నేను క్యాప్సికము చిన్న చిన్న ముక్కలకు పీస్ కట్ చేసుకున్నాను. గజ్జరు, క్యారెట్, ఆనియన్, ఎల్లుల్లిపాయలు అన్నీ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా కట్ చేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. తగ్గట్టు ఒక 2 స్పూన్లు తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను. దానిలోపు వెల్లుల్లి రబ్బలు ముందు వేయించుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం వెజిటేబుల్ అన్నీ వేయించుకుంటే సరిపోద్ది. హై ఫ్లేమ్లో ఎట్టకండి, నీరు మగ్గినంత వరకు లో ఫ్లేమ్లోనే ఎట్టుకుని ఉడికించుకుని సరిపోద్ది. అక్కడ నేను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత నేను సోయా సాసు 2 స్పూన్లు అనేది వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కలుపుకోవాలి. టమాటా సాసు, ఒక స్పూన్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. పాస్తా వేసుకున్నాను. మనం ఉడికించుకున్న పక్కన పెట్టుకున్న పాస్తా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెంసేపు మగ్గాలి. పచ్చివాసన పోయిన వరకు మగ్గించుకోవాలి. మసాలాలు, గరం మసాలాలు, కారం, పాస్తా మసాలా, పెప్పరు, మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను కొద్దిగా. ఇలా మసాలాలను వేసుకొని అక్కడ టేస్ట్ తగ్గట్టు మసాలాను వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. అంత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటే సూపర్ అదిరిపోద్ది. లాస్ట్కి కొత్తిమీర వేసుకుని నేను బాగా కలుపుకున్నాను. ఇలా తప్పగా ట్రై చేయండి, ఎంత టేస్టీగా వస్తుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్గా చేసుకోండి. తప్పగా ట్రై చేయండి.